హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు వంశీ టాక్స్. క్రికెట్ అండ్ కబడ్డీ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ప్లీజ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మా. ఇక మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్తే, మొన్న జరిగిన పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్లో పాకిస్తాన్ గెలవడంతో పాకిస్తాన్ డైరెక్ట్గా ఫైనల్కి వచ్చింది. సో ఇండియా ఆల్రెడీ ఫైనల్లో వెయిట్ చేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరికీ ఈ సెప్టెంబర్ 28న ఫైనల్ జరగబోతుంది. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్స్ 41 ఇయర్స్ తర్వాత జరుగుతుంది ఏషియా కప్లో ఫస్ట్ టైం. కానీ దీని మీద ఇండియన్ ఫ్యాన్స్కి అయితే అసలు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలి మా. బికాస్ ఇప్పటివరకు జరిగిన 2 మ్యాచ్‌లో కూడా పాకిస్తాన్ ప్లేయర్స్ మనల్ని డిసప్పాయింట్ చేశారని చెప్పొచ్చు. ఏదో విధంగా గొడవ పడుతూనే ఉన్నారు. ఇలా చేయడం పాకిస్తాన్‌కి కొత్తేం కాదు మామ. కానీ ఇండియన్ ఫ్యాన్స్‌కైతే అస్సలు నచ్చట్లేదు. దీని మీద బీసీసీఐ కూడా ఐసీసీకి కంప్లెయింట్ చేసింది మామ. దీని గురించి ఇప్పుడే రీసెంట్‌గా రిపోర్ట్స్ వచ్చాయి. మనందరికీ తెలుసు హరీష్ రాఫ్ అండ్ ఫరాన్ ఇండియన్ టీం మీద ఎలాంటి కామెంట్ చేశారో మనందరికీ తెలుసు. దీని మీద బీసీసీఐ కంప్లెయింట్ చేయగా వాళ్ళందరినీ ప్లేయర్ కోడ్ ఆఫ్ కండక్ట్ మీద విచారణ చేసి వాళ్ళకి ఫైన్ వేశారని క్లారిటీగా తెలిసింది మామ. అండ్ దీని మీద సూర్యకుమార్ యాదవ్ కూడా 30% ఫైన్ వచ్చింది. అండ్ ఎవరైతే హరీష్ రాఫ్ ఉన్నాడో 6-0 అని కామెంట్ చేసిన హరీష్ రాఫ్ అతనికి కూడా 30% మ్యాచ్ ఫీ కట్ చేశారు. తన చేసిన కామెంట్స్కి మీటింగ్లో అడగ్గా 6-0 అనేది ఇండియన్ ఆర్మీకి ఆర్ ఇండియన్ పీపుల్స్కి ఉద్దేశించి అనలేదని క్లారిటీగా చెప్తున్నాడు. ఇండియా అండ్ పాకిస్తాన్ మ్యాచెస్ గురించి మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు మామ. అండ్ దాని మీద క్వశ్చన్ రివర్స్లో అడుగుతున్నాడు మామ ఐసీసీకి. అసలు 6-0 అంటే ఏంటో మీరే చెప్పండి అని వాళ్ళనే రివర్స్ అడుగుతున్నాడు. సో ఫైనల్గా తనకి 30% మ్యాచ్ ఫీ కట్ చేశారు. ఇంకా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్లో హరీష్ రాఫ్ కూడా ఆడుతున్నాడు మామ. తన నేమ్ సస్పెండ్ కూడా చేయలేదు. అండ్ కమింగ్ టు ఫరాన్, లాస్ట్ మ్యాచ్లో మనందరం చూసాం తన 50 కొట్టగానే గన్ ఫైర్ సెలబ్రేషన్ చేసుకుంటూ వచ్చాడు. దీని గురించి బీసీసీఐ కంప్లైంట్ చేయగా అందులో కూడా ఆల్రెడీ విరాట్ కోహ్లీ, ధోని అలాంటి వాళ్ళు ఎన్నోసార్లు గన్ ఫైర్ సెలబ్రేషన్ చేశారని చాలా గట్టిగా మాట్లాడినట్టు న్యూస్ వస్తుంది మా. తనకైతే ఎలాంటి మ్యాచ్ ఫీ డిటెక్ట్ చేయలే కానీ ఒక వార్నింగ్ అయితే ఇచ్చింది ఐసీసీ. ఇంక ఈ గొడవలన్నీ ఇలా ఉండగా రేపు ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది మామ ఫైనల్లో. ఈ గొడవలతో పాకిస్తాన్ మ్యాచ్ ఎలా ఉంటుందో అని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ఇండియన్ టీం పాకిస్తాన్ ఓడిస్తే ఫైనల్లో గెలిచి ఆ కిక్కే వేరు మామ పాకిస్తాన్ మీద. నాకు తెలిసి మ్యాచ్ వన్ సైడ్ చేయొచ్చు ఇండియన్ టీం. బికాజ్ అభిషేక్ శర్మ అయితే వేరే లెవెల్ ఫామ్లో కనిపిస్తున్నాడని చెప్పాలి. ప్రతి మ్యాచ్ 50 చేస్తున్నాడు విత్ స్ట్రైక్ రేట్ 200+ మామ. సో ఈ స్ట్రైక్ రేట్తో పాకిస్తాన్ మీద ఆడితే మ్యాచ్ వన్ సైడ్ చేస్తాడని చెప్పొచ్చు అభిషేక్ శర్మ. మీరేమంటారు, పాకిస్తాన్ ఫైనల్కి రావడం నచ్చిందా లేదా? వాళ్ళు మరొకసారి ఫైనల్లో ఓడిస్తే ఆ సాటిస్ఫాక్షన్ లెవెల్ వేరే లెవెల్లో ఉంటుంది మామ ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్స్కి. నాకైతే చాలా హ్యాపీగానే ఉంది పాకిస్తాన్ ఫైనల్కి రావడంలో. అక్కడ ఇండియన్ టీం వార్ వన్ సైడ్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అప్పుడు కానీ వాళ్ళు తిక్క కుదరదు మామ. ఇది మామ ఐసీసీ నుంచి వచ్చిన న్యూస్. జస్ట్ ప్రతి ప్లేయర్కి 30% మ్యాచ్ ఫీ కట్ చేసి అండ్ ఒక వార్నింగ్ ఇచ్చి వదిలేశారు. యాక్చువల్గా ముందైతే సస్పెండ్ చేస్తారని న్యూస్ వచ్చినా కానీ పాకిస్తాన్ ప్లేయర్ చాలా పెద్ద క్వశ్చన్సే అడిగారని చెప్పి ఐసీసీకి. సో సక్సెస్ఫుల్లీ ఐసీసీ హరీష్ రాఫ్ మీద 30% మ్యాచ్ ఫీ పెట్టి ఫరాన్ని జస్ట్ వార్నింగ్తో వదిలేశారు. అండ్ మెయిన్గా నేనైతే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని ఇంట్రెస్ట్ లేదు మామ. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. కానీ ఇండియా మాత్రం వన్ సైడ్ చేయాలి మ్యాచ్ని. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వంశీ టాక్స్. థ్యాంక్ యూ.